Sorry, let's move slowly. Let's make it slowly. Greetings to all the people. 16 జూలై 2014 అప్పుడు తమిళనాడులో కుంభకోణం అనేటువంటి ప్రాంతంలో కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9 గంటల సమయంలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ స్కూల్లో ఏంటంటే మల్టీ స్టోరీ బిల్డింగ్, దానికి ఒకటే సింగిల్ స్టేర్ కేస్ ఉంది. ఆ నేరో స్టేర్ కేస్ కిందనే
కట్టెల పొయ్యితోటి వాళ్ళు భోజనం తయారు చేస్తున్నారు. ఆ కట్టెల పొయ్యి మూలంగానే అక్కడ ఫైరు మొదలైంది. ఆ మొదలైన ఫైర్ ఏంటంటే ఆ మెట్ల ద్వారా కొద్దిగా పైకి వెళ్ళి అక్కడ తాచుడు రూఫ్ ఒకటి ఉంది. ఆ తాచుడు రూఫ్ తగలబడింది అనమాట. తగలబడిన తర్వాత ఈ స్టేర్ కేస్ ఏదైతే ఉందో ఆ స్టేర్ కేస్ అంతటా కూడా దట్టమైన పొగలు అలుముకుంటూ బిల్డింగ్ మొత్తం వ్యాపించింది. ఏ స్టేర్ కేసు ద్వారా అయితే పిల్లలు కిందకి దిగి బయటపడాలో ఆ స్టేర్ కేసు మీద దట్టమైన పొగలు ఫైరు రావటం చూసి పిల్లలు కానీ టీచర్లు కానీ ధైర్యం చేయలేకపోయారు. సో పైన ఉన్న పిల్లలు ఈ ఫైర్ రావటం మూలంగా ఫైర్ తోటి కాలిపోయి ఎవరు చనిపోలే. ఈ కింద నుంచి వచ్చేటువంటి పొగలు ఈ ఫ్యూమ్స్ వాటిలో చిక్కుకొని ఒకటే స్టేర్ కేసు ఉండటం మూలంగా మరో ప్రత్యామ్నాయమైనటువంటి ఎస్కేప్ రూట్ లేకపోవటం మూలంగా అక్కడే ఉండిపోయి ఈ పొగల మూలంగా స్పృహ తప్పి పడిపోయి చనిపోయారు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు, 91 మంది పిల్లలు చనిపోయారు. ఇది భారతదేశంలో ఏంటంటే అతి పెద్ద స్కూలు సంబంధించిన ప్రమాదాల్లో ఇది ఒకటి. సో దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాం. దాని నుంచి అటువంటి ప్రమాదాలు మరోసారి భారతదేశంలో రిపీట్ కాకుండా ఉండటానికే ఈ స్కూల్ సేఫ్టీ ఇష్యూ అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందుకనే మీరు తల్లిదండ్రులుగా గమనించాల్సింది ఏంటంటే స్కూల్లో ఎక్కడైనా సరే ఐరన్ రేకులతో అయినా కానీ రూఫ్ ఉండొచ్చు, నాన్ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ తోటి రూఫ్ ఉండొచ్చు. అంతేగాని ప్లాస్టిక్ రేకులు కానీ తాచుడు రూఫులు కానీ మరేదైనటువంటి ఈజీగా తగలబడేటువంటి మెటీరియల్తో రూఫ్ ఉన్నటువంటి ఏ బిల్డింగ్ని కూడా స్కూల్గా పరిగణించబడదు. అది మీరు చెక్ చేయండి. రెండో విషయం ఏంటి, కిచెన్ స్కూల్లో ఉండొచ్చు, కానీ కిచెన్ అనేది తరగతి గదులతో సంబంధం లేకుండా ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్లో ఉండొచ్చు. అంతేగాని తరగతి గదుల పైన ఉన్న బిల్డింగ్లో కింద కిచెన్ ఏర్పాటు చేయటం అనేది ఏ స్కూల్లో అయినా సరే నిషేధించటం జరిగింది. అటువంటి స్కూల్స్ మీకు కనపడితే దాంట్లో మీరు ఈ అన్ని సేఫ్టీ బాగుంది అని మాత్రం రాయొద్దు. ప్రతి స్కూల్ బిల్డింగ్కి 2 ఎస్కేప్ రూట్లు ఉండేటట్టుగా ఏర్పాట్లు ఖచ్చితంగా ఉండవలసిందే. ఎందుకని కుంభకోణంలో లాగా ఒక మార్గం బంద్ అయిందనుకోండి, ఆ మార్గంలోనే పొగలు సెగలు మంటలు ఉన్నాయనుకోండి, కనీసం మరొక మార్గం పిల్లలు ఎస్కేప్ కావటానికి, టీచర్స్ ఎస్కేప్ కావటానికి, స్టాఫ్ ఎస్కేప్ కావటానికి, సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళటానికి అవకాశాన్ని మనం కలిగిస్తున్నాం. సో ఏ బిల్డింగ్ అయినా సరే రెండో ఎస్కేప్ మార్గం లేదు అనుకోండి, ఆ బిల్డింగ్ ఖచ్చితంగా నిబంధనలకు వ్యతిరేకం. అటువంటి స్కూల్కి ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ సేఫ్టీ సర్టిఫికేట్ ఇవ్వబడదు. తర్వాత ఈ మోడర్న్ బిల్డింగ్స్లో 90% ఆఫ్ ద కేసెస్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందువలన ఈ స్మోక్ జనరేట్ కాకుండా షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండాలి అంటే ప్రతి ఫ్లోర్లో కూడా ఈ మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ని కంపల్సరీగా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని ఇన్స్టాల్ చేశారా లేదా అనేది చాలా ఈజీగా మీరు ఎవరైనా గమనించవచ్చు. లేకపోతే ఇదే మాక్డ్రిల్ రోజున ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని స్కూలు వారు ఏర్పాటు చేస్తారు. ఆయన మీకు ఇది చూపించి, ఇదిగో వీరు ఇక్కడ ఎలక్ట్రికల్ మైక్రో సర్క్యూట్ బ్రేకర్ ఏర్పాటు చేశారు, ఈ ఫ్లోర్లో ఇక్కడ, ఈ ఫ్లోర్లో ఇక్కడ, ఈ ఫ్లోర్లో ఇక్కడ అని మీ తల్లిదండ్రులకి అర్థమయ్యేటట్టు చూపించి మరీ చెప్తారు. రెండోది మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ సంబంధించి ఈ వైరింగ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఎర్తింగ్ అని చేయాలన్నమాట. అంటే ఎక్కువ కరెంటు వచ్చినప్పుడు భూమిలోకి ఆ కరెంటు వెళ్ళిపోయేటట్టు, స్పార్కులు వచ్చినప్పుడు అది ఇది. సో అది ఎర్త్ చేస్తేనే ఆ కరెంటు సర్క్యూట్ మొత్తం కూడా కొంత స్టేబుల్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా కొద్దిగా హై రైజ్ ఐసోలేటెడ్గా ఉన్నటువంటి పెద్ద స్కూల్స్లో
ఖచ్చితంగా మనకు ఉరుములు మెరుపులతో పాటు మెరుపులు వస్తుంటాయి కదా, దానికి సంబంధించిన లైటనింగ్ అంటారు. అదేంటంటే అది ఎలక్ట్రిసిటీ, అదిగానే ఎవరి మీద పిడుగు పడితే చనిపోతారు అని అంటుంటారు. అది బిల్డింగ్ మీద పడినా బిల్డింగ్ కూడా బద్దలైపోతుంది. అందుకని దాన్ని పద్ధతిగా హ్యాండిల్ చేయడానికి ఒక లైటనింగ్ రాడ్ అని అంటారు. అది ఏర్పాటు చేశారా లేదా, అది ఎలా ఉంటుంది, అది యాక్చువల్గా ఏర్పాటు చేశారా లేదా అనేది మీకెవరు చెప్తారు? అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఇదిగో అండి నేను చెక్ చేశాను, ఇదిగో మీరు చూడొచ్చు, ఇది లైటనింగ్ రాడ్, ఇది కరెక్ట్గా వీళ్ళు ఏర్పాటు చేశారు అంటే మీరు సాటిస్ఫైడ్. ఈ విధంగా ఎలక్ట్రికల్ సేఫ్టీ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు చాలా సింపుల్గా గమనించవచ్చు. మూడో అంశం ఏంటంటే, ఈ స్కూలు పిల్లలు కానీ స్కూలు సిబ్బంది కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చెయ్యాలి అనే దాని మీద మాక్ డ్రిల్ అనేటువంటిది మీరు ఇప్పుడు ఒక భాగంగా ఒక కండక్ట్ చేస్తున్నారు. ముందు ఏదైనా జరిగితే ఏంటంటే సేవ్ యువర్ సోల్ అంటారు. అంటే మనల్ని మనం రక్షించుకోవడం ప్రధాన కర్తవ్యం. మనతో పాటు మన పిల్లల్ని రక్షించుకోవడం, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళకు సరైన మార్గదర్శకం ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది మన బాధ్యత. అది సక్రమంగా చేయగలరా లేదా, అంటే ఎక్కడన్నా ఫైర్ అనే వాసన అనగానే స్కూల్ అంతటికీ అలారం వెళ్తుందా లేదా, పిల్లలు అలర్ట్ అయ్యారా లేదా, పిల్లలు ఆ టైంలో ఎటువంటి బాధ్యతలు, ఏ విధంగా వాళ్ళు లైన్ కట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అసెంబుల్ కావాలి, అంటే ఇది ఎమర్జెన్సీ ప్లానింగ్ సిస్టమ్ అని అంటారు. ఈ ఎమర్జెన్సీ ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారా, లేకపోతే అందరూ ప్యానిక్ అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పొర్లి దొర్లుతున్నారనుకోండి, ప్యానిక్ అయిపోయారు, ఎప్పుడైతే కంగారు పడ్డారు, పరిగెత్తుతున్నారు, ఎవరు పడితే వాడు ఎటు పడితే అటు అన్నారనుకోండి, ఒక్కోసారి తొక్కిసలాట జరగడానికి అవకాశం ఉంటుంది. మన కిందే మనం పడి మనం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. దాన్నే మాక్ డ్రిల్ అని అంటారు. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ జాగ్రత్తగా చేస్తామో, ప్రమాదం యాక్చువల్గా వచ్చినప్పుడు కూడా చాలా ఆర్డర్లీగా, ఒక పద్ధతిగా, ఒక క్రమంలో మనం అందరం బిల్డింగ్ని వెకేట్ చేయగలం. మనం డిజిగ్నేటెడ్ ప్లేస్లో ఒక ప్లేస్, ఈ ప్రాంతంలో మనం గుమిగూడదాం అనుకున్న దగ్గర అక్కడ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఆర్డర్లీగా నిలబడగలం. ఎవరు ఏమీ కంగారు పడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడక్కర్లేదు, తొక్కిసలాటలు జరగటానికి ఆస్కారమే లేదు. ఇది ప్రాక్టీస్ చేయకుండా మాకు వచ్చలే అనుకోవడం అనేది అది పొరపాటు. కానీ ఇది ప్రాక్టీస్ చేయటం అనేది మేము విధిగా ప్రతి స్కూల్ కూడా సంవత్సరానికి కనీసం 4 సార్లు చేయాలని పెట్టాం. దాన్ని ఎన్షూర్ చేయాల్సింది ఎవరు? ఒక స్కూల్లో 100 మంది పిల్లలు చదువుతుంటే 2-3 తల్లిదండ్రులు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకున్నా ఖచ్చితంగా నిబంధనలు వాళ్ళు స్కూల్ వాళ్ళు ఫాలో అవుతారు. స్కూల్ వారికి కూడా వాళ్ళ రెప్యుటేషన్ ఎట్ స్టేక్గా ఉంటుంది. అందుకని వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా కూడా వాళ్ళు ఫాలో అవుతారు. అందుకనే మేము ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సహాయం తీసుకొని స్కూల్ యొక్క సేఫ్టీని ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అది ఫండమెంటల్గా. సో అది మీరు విట్నెస్ చేసి ఇది కరెక్ట్గా ఉంది అని చెప్తే అప్పుడు మీకు ఖచ్చితంగా మీ సిగ్నేచరే నా సిగ్నేచర్గా, మీ సంతకమే నా సంతకంగా ఏర్పాటు చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా చిన్న చిన్న ఫైర్స్ వచ్చినప్పుడు ఆపటానికి అక్కడ CO2 సిలిండర్స్ అని పెడతాం. ఆ CO2 సిలిండర్స్ని ఎలా ఆపరేట్ చేయాలి అది నేర్పించడం కూడా ఈ డ్రిల్లో ఒక భాగం. దాని తర్వాత అక్కడ 2 HP కానీ 5 HP కానీ వాటర్ పంప్స్ పెట్టాం. అవి ఎమర్జెన్సీ పవర్లు, అంటే పవర్ లేనప్పుడు కూడా పనిచేసే విధంగా ఏర్పాటు చేసాం. ఆ పంపులు వాడే విధానం అందరికీ తెలుసా లేదా? అక్కడున్న టీచర్స్కి ఎవరో ప్రత్యేకమైన మనుషులు వచ్చి ఆపరేట్ చేయటం కాదు. అక్కడ ఎవరైతే ఉన్న టీచర్స్ కానీ, ఎవరైతే ఉన్న స్టాఫ్ కానీ, ఎవరున్నారో స్టూడెంట్స్ కానీ దాన్ని ఫెమిలియరైజ్ అయ్యి ఆపరేట్ చేసే విధానంగా విధిగా ఉండాలన్నమాట. దాన్ని ఆపరేట్ చేసే శిక్షణ ఇవ్వటం కూడా ఈ డ్రిల్లో ఒక భాగం. అప్పుడు ఆ ఎమర్జెన్సీలో మీరు ఆర్డర్లీగా బయటికి రావటం కాకుండా ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలి. ఎందుకని? మీకు చేతగాని ఫైర్ని ఆపటానికే మేము ఉంది. సో మీ అందరినీ ఆపదలోనే ఆదుకుంటానికి, ఆపన్న హస్తం అందించడానికి సరైనటువంటి తర్ఫీదు తీసుకొని 24 గంటలు రెడీగా ఉండటమే మా బాధ్యత. అందుకని మా యొక్క సహాయం తీసుకోండి అని మేము చెప్తున్నాం. దానికి ఏంటి?
101 101 నెంబర్ డయల్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.